హలో ఎవ్రీవన్, హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. ఓకే, సో ప్రీవియస్ సెషన్స్లో ఏదైతే మనము మొఘల్ ఎంపైర్ గురించి డిస్కషన్ స్టార్ట్ చేసామో దాట్ వాస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో ఏదైతే ద గ్రేట్ మొఘల్ ఎంపైర్స్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో, సో వీ హ్యావ్ డిస్కస్డ్ సక్సెస్ఫుల్లీ అబౌట్ దెమ్. ఓకే, అండ్ దెన్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఓకే, సో ద ఇంపార్టెంట్ అఫీషియల్స్ ఇన్ ద మొఘల్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో మొఘల్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ఎవరైతే వాళ్ళ యొక్క అఫీషియల్ యాక్టివిటీస్కి అసైన్ చేసిన అఫీషియల్స్ ఉంటారో వాళ్ళ గురించి తెలుసుకుందాం అనమాట. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, ఓకే, సో ఒకసారి ఏవైతే ప్రీవియస్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో మోడర్న్ హిస్టరీ కావచ్చు, మెడివల్ హిస్టరీ కావచ్చు, ఆర్ తెలంగాణ మూమెంట్ కావచ్చు, తెలంగాణ హిస్టరీ కావచ్చు, ఓకే, ఏవైతే ప్రీవియస్ సెషన్లో భాగంగా మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వన్స్ గో త్రూ ద టాపిక్ అనమాట. ఓకే, సో ఎవరైతే లాంగ్ టర్మ్ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి కూడా డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 2 మెంబర్స్కి ఏంటంటే పేపర్ వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ఏంటంటే ఒక్కొక్క టాపిక్ తీసుకుంటే మనకి, సో సెకండ్ పేపర్ హిస్టరీ తీసుకుంటే, ఫోర్త్ పేపర్ మనకి తెలంగాణ మూమెంట్ ఉంటుంది కదా, సో అలా పేపర్కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ డెప్త్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సో నేను ఏదైతే టాపిక్ తీసుకుంటున్నానో సో దానికి ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, సో వన్స్ గో త్రూ ద టాపిక్ సో దట్ యూ విల్ గెట్ ద క్లారిటీ. ఓకే, సో ఇంకా డిలే చేయకుండా ఈరోజు టాపిక్ స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే వీఆర్ డిస్కసింగ్ మెయిన్లీ అబౌట్ మొఘల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. ఓకే, సో ఏంటంటే మనకి న్యూ సిలబస్లో భాగంగా మనకి ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ, పొలిటికల్ ఎకనామిక్ యాక్టివిటీస్ గురించి సపరేట్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఇవి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మొఘల్ అడ్మినిస్ట్రేషన్లో మనకి ఉన్న అఫీషియల్స్ చూసుకుంటే ఏంటంటే, సో వకీల్ ఆర్ నాయబ్ అనమాట. సో ఏదైతే మనము మొఘల్ రూలింగ్లో డిప్యూటీ సుల్తాన్ ఏంటంటే మనము వకీల్ ఆర్ నాయబ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, అదేవిధంగా రెవెన్యూ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ని ఆర్ ఎల్స్ ప్రైమ్ మినిస్టర్, ఓకే, వాళ్ళ యొక్క పొజిషన్స్ని వీ మే కాల్ ఇట్ యాజ్ వాజీర్ ఆర్ దివాన్ అనమాట. ఓకే, అండ్ మీర్ బక్షి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో హీ వాజ్ హెడ్ ఆఫ్ ద మిలిటరీ డిపార్ట్మెంట్. ఓకే, దానికి సంబంధించిన రికార్డ్స్ కావచ్చు దాట్ వేర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మీర్ బక్షి. కాజీ ఉల్ ఖాజత్, ఓకే, హీ వాజ్ హెడ్ ఆఫ్ ద జస్టిస్ డిపార్ట్మెంట్. ఓకే, సో ఏదైతే లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరైతే హెడ్ ఉంటారో తనని మనము కాజీ ఉల్ ఖాజత్ అని అంటాం అనమాట. ఓకే, మీరై బండార్, ఓకే, ఇన్ఛార్జ్ ఆఫ్ పోర్ట్స్. ఓకే, పోర్ట్స్ ఉంటాయి కదా, సో వాటికి ఇన్ఛార్జ్గా ఎవరు ఉంటారు, మీరై బండార్. ఓకే, సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరై మాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ రాయల్ పర్స్. ఓకే, ఏవైతే రాయల్ కింగ్స్ ఉంటారో వాళ్ళ యొక్క పర్స్కి హీ మైట్ బి ద ఇన్ఛార్జ్ అనమాట. తన పేరు వచ్చేసి ఏంటంటే తనని మనము మీరై మాల్ అని అంటాం. కుఫియా నవీస్ వీళ్ళు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్లో ఉన్న సీక్రెట్ ఏజెంట్స్ అనమాట. ఓకే, సో ఏంటంటే ఇఫ్ ఎనీ కేస్ వాళ్ళు డైరెక్ట్ క్వశ్చన్ అడగాలనుకుంటే ఇలా అడగొచ్చు అనమాట. ఓకే, ద హెడ్ ఆఫ్ ద మిలిటరీ డిపార్ట్మెంట్ ఇన్ మొఘల్ ఎంపైర్ హీ కెన్ బి నోన్ యాజ్, తనని మనం ఏ విధంగా చూడొచ్చు అని చెప్పేసి అడగడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అందుకే జస్ట్ వన్స్ గో త్రూ ద టాపిక్ లైక్ మీర్ బక్షియా, ఓకే, మీరై బండరా, ఓకే, హూ ఈజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ పోర్ట్స్ అని చెప్పేసి కింద మనకి ఆప్షన్స్లో డిఫరెంట్ నేమ్స్ ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకే, ఏంటంటే మనము చూసుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మిడివల్లో మనము ఏవైతే కింగ్స్ పీరియడ్లో చూసుకుంటే ఏంటంటే ప్రతి ఒక్క రూలింగ్ పీరియడ్లో మనము వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీలో భాగంగా మనము వాళ్ళ యొక్క అఫీషియల్స్ యొక్క వాళ్ళ యొక్క పొజిషన్స్ చూసుకుంటే ఒక్కొక్క కింగ్డమ్కి డిఫరెంట్ నేమ్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు మనము మొఘల్ పీరియడ్లో భాగంగా ఏవైతే అడ్మినిస్ట్రేటివ్ అఫీషియల్స్ ఉన్నాయో వీళ్ళ గురించి చూసుకుంటున్నాం కదా. ఓకే, సో మనము అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాను కదా డిఫరెంట్ అండర్ ద కింగ్స్ పీరియడ్లో మనం డిఫరెంట్ అడ్మినిస్ట్రేటివ్ అఫీషియల్స్ గురించి చూసుకుంటామని చెప్పేసి వాళ్ళ యొక్క నేమ్ కూడా చేంజ్ అవుతూ వస్తూ ఉంటాయి అనమాట. ఓకే, సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శివాజీ తీసుకుందాం అనుకోండి. శివాజీ అడ్మినిస్ట్రేషన్లో ఏంటంటే మనకి అష్టప్రధానులు ఉంటారనమాట. ఓకే, సో అష్టప్రధానులు అంటే 8 మినిస్టర్స్ ఉంటారనమాట.
అనమాట. ఓకే. సో, వీళ్ళకేంటంటే మనం ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ మనము వాజీర్ ఆర్ దివాన్ అని అంటామని అంటున్నాం కదా! అదే మనము శివాజీ పీరియడ్ తీసుకుంటే ఏంటంటే మనము ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్‌ని మనం పేష్వా అంటామనమాట. చూసారా డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది కదా! సో, ఏదైతే మనము ఇప్పుడు మొఘల్ పీరియడ్‌లో తీసుకుంటే ఏంటంటే మనము వాజీర్ ఆర్ దివాన్ అని అంటాం. ఇదర్ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు. అదే మనము శివాజీ అడ్మినిస్ట్రేషన్‌లో చూసుకుంటే మనము ప్రైమ్ మినిస్టర్‌ని పేష్వా అని అంటామనమాట. ఓకే. సో, అలాగా. సో, ఇక్కడ మనము ఖాజీ ఉల్ ఖాజత్. అదే శివాజీ పీరియడ్‌లో ఏంటంటే మనము న్యాయాధీష్. ఓకే. చీఫ్ జస్టిస్ అనమాట. సో, అలాగా. సో, ఏంటంటే నేమ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంటు. ఓకే. సో, జస్ట్ ఎక్కువ టైం కేటాయించకుండా జస్ట్ ఒకసారి చూసుకోండి. ఓకే. సో దట్ యూ విల్ గెట్ క్లారిటీ. సో, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మీరు టాపిక్‌ని మీరు ఆ టాపిక్ చదువుతున్నారో, ఆ టైంలో ఒకసారి కంపేర్ చేస్తూ చదవండి. సో దట్ యూ విల్ ఆ టాపిక్‌ని మీకు అంటే ఎక్కువ సేపు గుర్తుపెట్టుకోవడానికి ఉంటుందనమాట. ఓకే. సో, అలాగనమాట. ఓకే. మీరై ఆతిష్ ఆర్ దరోగా తాప్ కోనా. ఓకే. హీ వాజ్ హెడ్ ఆఫ్ ద ఆర్టిలరీ. ఓకే. సో, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే. దరోగా తాప్ ఖానా అంటే ఏంటంటే హెడ్ ఆఫ్ ద ఆర్టిలరీ. ఏదైతే మనము వార్‌ఫేర్స్‌లో ఆర్టిలరీ యూజ్ చేస్తాం కదా! తనకి హెడ్‌గా మీరై అతీష దరోగా తాప్ ఖానా అనే అఫీషియల్ హెడ్‌గా ఉండేవాళ్ళనమాట. ఓకే. సో, జస్ట్ ఒకసారి చూసుకోండి సరిపోతుంది. మనము మొఘల్ పీరియడ్‌లో ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ గురించి చూసుకుంటే ఏంటంటే మనకి సో, అక్బర్ ఏదైతే డివైడెడ్ ద ఎంపైర్ డ్యూరింగ్ హిస్ రూలింగ్ కావచ్చు. ఓకే. సో, హీ డివైడెడ్ హిస్ ఎంపైర్ ఇంటూ 15 సుబాస్ అనమాట. ఓకే. సో, ఆ సుబాస్ ఈ సుబాస్ అంటే ప్రావిన్సెస్ ఏదైతే ఉందో. ఓకే. సో, ఈచ్ సుబా వాజ్ హెడెడ్ బై ద ఒక సుబేదార్ హెడ్‌గా ఉండేవాళ్ళనమాట ఈ సుబాలకి. ఓకే. సో, ఈ సుబేదార్ ఎవరైతే ఉన్నారో తనని గవర్నర్ అపాయింట్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, చాలా చాలా ఇంపార్టెంట్ మనకి మేబీ ఇప్పుడు ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఇస్తున్నప్పుడు సో, ఈ నంబరింగ్ 15 సుబాస్ ఏదైతే ఉందో దాన్ని ఇట్ మైట్ బి 17 సుబాస్ అని చెప్పేసి మనకి కన్ఫ్యూజ్ చేస్తారు కాబట్టి సో, డెఫినెట్‌గా క్లియర్‌గా చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో, ఏదైతే అక్బర్ పీరియడ్‌లో మనకున్న ఈ 15 సుబాస్ ప్రావిన్సెస్ ఏదైతే ఉందో తర్వాత లేటర్ ఏంటంటే ఇట్ వాస్ ఇంక్రీజ్ టు 21 అనమాట. ఓకే. సో, ఆఫ్టర్ అక్బర్ తర్వాత వచ్చిన మొఘల్ ఎంపైర్స్ ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షాజహాన్ తీసుకుంటే ఎప్పుడైతే తను అహ్మద్ నగర్ ఆక్యుపై చేసుకున్న తర్వాత ఏంటంటే హీ యాడెడ్ 4 సుబాస్. ఓకే. అండ్ లేటర్ మనకి ఔరంగజేబ్ కూడా తను ఒక బీజాపూర్, గోల్కొండ ఎవరైతే డెక్కన్ సల్తనేట్‌లో ఆక్యుపై చేసుకోండి హీ యాడెడ్ 2 మోర్ సుబాస్ అనమాట. సో, ఆల్మోస్ట్ మనం మొఘల్ పీరియడ్‌లో అడ్మినిస్ట్రేషన్‌లో భాగంగా చూసుకుంటే ఏంటంటే ఆల్మోస్ట్ దే వేర్ 21 సుబాస్‌గా చూడొచ్చనమాట. ఓకే. ఎట్ ఎండ్. సో, అక్బర్ పీరియడ్‌లో వచ్చేసి మనకేంటంటే 15 సుబాస్. ఓకే. సో, లేటర్ ఈ ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో దాట్ వాస్ డివైడెడ్ ఇంటూ సర్కార్స్ అనమాట. ఓకే. సర్కార్స్ అంటే మనం ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అని అంటామనమాట. ఓకే. సో, ఫర్దర్‌గా ఈ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఓకే. లాస్ట్ స్టేజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌ని మనం ఏమంటామంటే పరగనాస్ అంటే విలేజెస్ అనమాట. ఓకే. సో, తాలూక్స్ పరగనాస్ వచ్చేసి విలేజ్ లెవెల్‌లో దట్ వాస్ తాలూక్స్ అని అంటామనమాట విలేజ్ లెవెల్‌లో. ఓకే. లోకల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఏంటంటే వీళ్ళు షేర్ షా షూర్ యొక్క సిస్టమ్‌ని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఏదైతే షేర్ షా షూర్ ఫాలో అయిన సిస్టమ్ ఏదైతే ఉందో దాట్ వాస్ ఫాలోడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ అనమాట. సో, ఏంటంటే షేర్ షా షూర్ ఎవరైతే షేర్ షా ఫ్రమ్ షూర్ డైనాసిటీ. ఓకే. సో, తను ఫాలో అయిన సిస్టమ్ ఏదైతే ఉందో డ్యూరింగ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ఆ మెథడ్‌ని ఏంటంటే మనము మొఘల్ పీరియడ్‌లో కూడా చూస్తామనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. గుర్తుపెట్టుకోండి. సో, లోకల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఏదైతే షేర్ షా తన యొక్క పద్ధతులు పాటించేవాడో అది కూడా మనకి మొఘల్ ఎంపైర్‌లో భాగంగా మనము ఫాలో అప్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. ఇక్కడ మనకి షేర్ షా రూలర్ ఎవరైతే ఉన్నారో మనం హుమయూన్ పీరియడ్‌లో అయితే చూస్తాం గదా! ఓకే. సో, తనేంటంటే హీ రివోల్టెడ్ అగైన్స్ట్ అంటే వార్ వేజ్ చేయడం జరుగుతుందనమాట ఆన్ హుమయూన్. ఓకే. తర్వాత ఎప్పుడైతే తను కంప్లీట్‌గా హీ డిఫీటెడ్ హుమయూన్ గదా! సో, ఏంటంటే ఒక 15 ఇయర్స్ హుమయూన్ వెంట్ టు ద అండర్ గ్రౌండ్ అని కూడా చెప్పాను గదా! సో, అట్లా. సో,
దాని యొక్క ఇంపాక్ట్ కూడా మనము చూడొచ్చనమాట. సో, దానివల్ల కూడా దీని యొక్క ఇంపాక్ట్ శేషాచూరి యొక్క ఏదైతే లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఉందో, సో, ఆ ఇంపాక్ట్ కూడా ఉండి మనం అది ఫాలో అప్ చేయడం జరిగిందని కూడా మనం చూడొచ్చనమాట. ఓకే. మనము మొఘల్ పీరియడ్‌లో ఉన్న ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ గురించి చూసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ సో ల్యాండ్ రెవెన్యూ దట్ వాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కరాజ్. ఓకే. సో ఏదైతే కరాజ్ అంటే 1/3 ఆఫ్ ద ప్రొడ్యూస్డ్ అనమాట. సో ఏదైతే మనము క్రాప్స్ కావచ్చు, ఏదైతే అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాంట్లో మనకి టోటల్ ప్రొడక్షన్లో 1/3 ఆఫ్ ద ప్రొడక్షన్ ఏదైతే ఉందో, ఓకే, దాట్ వాస్ ఇన్కమ్ ఫర్ ద ఎంపైర్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే. సో లోకల్ రూలర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదైతే అగ్రికల్చర్ యాక్టివిటీ చేయడం జరుగుతుందో వాళ్ళు ఏంటంటే సో అవుట్ ఆఫ్ టోటల్ మనకి ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్లో మనకేంటంటే 1/3 షుడ్ బి పేడ్ టు ద ఎంపైర్ అనమాట. సో దాన్ని మనము ఖరాజ్ అని అంటాం అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో డిఫరెంట్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ మనం చూసేవాళ్ళం అనమాట మొఘల్ పీరియడ్లో. ఓకే. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ చూసుకుంటే సరిపోతుందనమాట. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి బటాయ్ ఆర్ గలాబక్షి అని అంటాం అనమాట. ఓకే. సో బటాయ్ ఆర్ గలాబక్షి. ఓకే. ఈ సిస్టంలో ఏంటంటే విచ్ ఇస్ అ హార్వెస్టెడ్ క్రాప్. ఓకే. ఏదైతే మనకి క్రాప్ చేతికొచ్చిందో దట్ వాస్ డివైడెడ్ ఈక్వల్ పోర్షన్స్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ పీజెంట్స్. ఓకే. ఎవరైతే రైతులు ఇంకా గవర్నమెంట్లో ఏదైతే మనకి హార్వెస్టెడ్ క్రాప్ ఓకే ఏదైతే ఉందో దాట్ వాజ్ డివైడెడ్ ఈక్వల్లీ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ పీజెంట్స్ అనమాట. ఓకే. నషాక్ అండ్ కన్కుట్ ఈ రెండు సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, నషాక్లో ఏంటంటే క్యాల్కులేషన్స్ విల్ బి బేస్డ్ ఆన్ ప్రీవియస్ రిసిప్ట్స్ ఏవైతే ఉందో, సో వీళ్ళు ఏంటంటే రాదర్ దాన్ న్యూ మెజర్మెంట్స్ మీద డిపెండ్ అవ్వడం కన్నా ఏదైతే మనకి ప్రీవియస్ రిసిప్ట్స్ ఏవైతే ఉందో ప్రీవియస్ చేసిన క్యాల్కులేషన్స్ బేస్ చేసుకొని వీళ్ళు కొంత ఇన్కమ్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే. కాన్కుట్ అనే దిస్ ఇస్ అనదర్ ఫార్మాట్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అని చూడొచ్చు అనమాట మనకి. సో కాన్కుట్ అంటే ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ద క్రైటీరియా బేసిస్ మీద కొంత ల్యాండ్ రెవెన్యూ అనేది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే. సో దీంట్లో ఇంపార్టెంట్ది మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ఐనై దస్సలా సిస్టమ్. ఓకే. సో ఈ సిస్టమ్ ఏదైతే ఉందో దట్ వాస్ ఇంట్రొడ్యూస్డ్ బై రాజా తోడర్ మహల్. మనకి రాజా తోడర్ మహల్, ఓకే, ఎవరైతే అక్బర్ ఆస్థానంలో ప్రైమ్ మినిస్టర్గా పనిచేసే వాళ్ళు అనమాట తను. ఓకే. సో తను ఏంటంటే ఈ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుందనమాట. దాన్నే మనము ఐనై దర్సలా సిస్టమ్ అని అంటాం అనమాట. ఓకే. సో ఏంటంటే ఈయన పీరియడ్లో ఏంటంటే తను ఒక ఇన్స్ట్రుమెంట్ని కూడా యూజ్ చేయడం జరుగుతుందనమాట. దట్ వాస్ నోన్ యాజ్ ఇలాహీ గాజీ. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలాహీ గాజీ ఏదైతే ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ ల్యాండ్ అనమాట. ఓకే. సో ఏంటంటే దట్ వాస్ ఇంట్రొడ్యూస్డ్ బై రాజా తోడర్ మహల్, ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ అక్బర్ అనమాట. ఓకే. సో ఏంటంటే మనకి ఈ మొఘల్ పీరియడ్లో భాగంగా ఏదైతే అగ్రికల్చర్ కల్టివేటెడ్ ల్యాండ్ ఉందో దట్ వాస్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 4 కేటగిరీస్ అనమాట. 4 కేటగిరీస్ కింద చూడొచ్చు అనమాట. అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అది అడగడం జరుగుతుంది. ఓకే. ల్యాండ్ క్లాసిఫికేషన్, సో అది 4 కేటగిరీస్ అని చెప్పాను కదా. సో దట్ ఈస్ ఏంటంటే ఒకటి మనకి వచ్చేసి పోలాజ్, పౌరితి, చాచర్, బంజార్. ఓకే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. ఓకే. సో ఏంటంటే మనకి ఇక్కడ ఇవి మిస్ మ్యాచ్ ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. సో ఒక్కసారి ఏంటో చూసుకుందాము. పోలాజ్ అంటే ల్యాండ్ దట్ వాస్ కల్టివేటెడ్ ఎవ్రీ ఇయర్. ఓకే. సో మనం ఏంటంటే ప్రతి సంవత్సరము ఈ ల్యాండ్లో మనము కల్టివేషన్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. అది ఎప్పుడు కూడా వదిలివేయడం ఉండదు అనమాట. ఓకే. మనం కంటిన్యూగా కల్టివేషన్కి యూస్ అయ్యే ల్యాండ్ని మనము పోలాజ్ అంటాం. పౌరితి ల్యాండ్ కల్టివేటెడ్ వన్స్ ఇన్ 2 years. ఓకే. ఏంటంటే వన్స్ ఇన్ 2 years ఈ గ్యాప్లో ఏంటంటే ల్యాండ్ మళ్ళీ ఏంటంటే స్ట్రెంథనింగ్స్ కోసము వదిలివేయడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఏంటంటే క్లియర్గా చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. చాచర్ వచ్చేసి ఏంటంటే లెఫ్ట్ ఫాలో ఫర్ 3 to 4 years. ఓకే. 3 to 4 years ఒక్కొక్కసారి మనము కల్టివేషన్కి యూస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ 3 to 4 yearsలో ఏంటంటే ల్యాండ్ వాజ్ లెఫ్ట్ ఫర్ ఫాలో. ఓకే.
అండ్ బంజార్ భూమి, ఓకే, మోర్ దాన్ 5 years అలానే వదిలివేయడం జరుగుతుందనమాట. ఓకే, దాన్ని బంజారా అని అంటామన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఏంటంటే మనము సక్సెస్ఫుల్గా మొఘల్ ఎంపైర్లో భాగంగా మనము డిఫరెంట్ ఎంపైర్స్ గురించి డిస్కషన్ చేసుకున్నాము. అండ్ మొఘల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఫినిష్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.